నేను మీ బీరయ్య యాదవ్ ప్రజల పక్షం టాక్ షోకి స్వాగతం సుస్వాగతం. నేటివ్ ఇండియా ఛానల్కి నేడు రాష్ట్ర టీజీఐసిసి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ మేడం మా సోదరిమణి నిర్మల జగ్గారెడ్డి గారు వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం. నమస్తే మేడం. నమస్తే. మీరు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థకు చైర్మన్గా, అలాగే జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షురాలుగా మీరు సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు ఈ జిల్లాలో అన్ని ప్రధాన పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, కొన్ని చోట్ల ఎంఐఎం, కొన్ని చోట్ల కొన్ని ప్యాకెట్స్లో వామపక్ష పార్టీలు అయినటువంటి సిపిఎం, సిపిఐలు కూడా అక్కడక్కడ కొంత ఇండిపెండెంట్స్ పోటీలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ జిల్లాలో జిల్లా కేంద్రమైన సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, జోగుపేట, అలాగే నారాయణఖేడ్ మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. మీరు ఏ ఎజెండాను తీసుకొని మున్సిపల్ ఎన్నికల్లో వెళ్తున్నారు? కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయింది వచ్చి ప్రజలకు ఏదైతే వాగ్దానం ఇచ్చిందో మేనిఫెస్టోలో ఒకటి చేస్తూ వస్తుంది. ప్రజలకి నమ్మకం అనేది రావడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం మాటలు ఇచ్చి ఒకటి కూడా చేయలేదు కాబట్టి చేస్తామని చెప్పి సమయాన్ని మరి వృధా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలనే మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాపాలన చేయడంలో మరి ముందుకెళ్తుంది. ఈ మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలు చూస్తున్నారంటే అధికార పార్టీ ఉంటే అభివృద్ధి జరుగుతుందనే ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా సంగారెడ్డి జిల్లాలో ఉన్న 11 మున్సిపాలిటీలో మేము కైవసం చేసుకుంటామని మేజర్ మున్సిపాలిటీలు, మేజర్ నగర పంచాయతీలే మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయినాయి. టోటల్గా 11 మున్సిపాలిటీల్లో మీరు 11 మున్సిపాలిటీ మేజర్ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఓకే మేడం. ముఖ్యంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ముఖ్యమైన 6 హామీలు ఇచ్చారు. అందులో 2-3 గ్రౌండింగ్ అనేది ప్రజల ఫీడ్బ్యాక్, ఇంకా కొన్ని రైతు రుణమాఫీ అనేది 2 లక్షల వరకు ఏదైతుందో అది ఇంకా కొంత 25% అనేది కొంత ప్రజలలో మిక్స్డ్ అభిప్రాయం ఉంది. బస్సు అనేది బాగా పోయింది, రేషన్ కార్డులు ఇవన్నీ కూడా బాగా పోయింది. ఇంకా ఏవైతే మిగిలినవి ఉన్నాయో అవి ఈ మిగిలిన 3 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వము ఎలా చేయబోతుంది, మీ దీని మీద స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వము ఇండ్ల గురించి కూడా ఆలోచన చేయడం జరిగింది. మరి స్థలం ఉన్న వాళ్ళకి ఇంద్రమిల్లు, అలాగే స్థలం లేని వాళ్ళకు కూడా మరి ప్లాట్లు ఇచ్చి కూడా ఈ సంవత్సరం ఈ ప్రభుత్వంలో ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తే ఆ ప్లాట్లలో ఇంద్రమిల్లు కట్టేయడానికి కూడా ఈరోజు మరి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందని. ఇంకా కూడా మిగిలిన ఏంటంటే మహిళలకు 2501 పెన్షన్లు, అది రైతు రుణం మాపి అయితే కొంచెం అది ఇవ్వకుండా ఉండడానికి కారణం బ్యాంకులో లోటుపాట్లనా, అది కరెక్ట్ బ్యాంకులోనే పొరపాటు జరిగింది, టెక్నికల్గా అది చేయడం జరిగింది. కాబట్టి దాన్ని సరిదిద్దడానికే ఇంకా కూడా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది బ్యాంకుల పైన. ఈ అది వృద్ధాప్యం పెన్షన్లు, ఆసరా పెన్షన్లు ఈ ఎలక్షన్ తర్వాత తప్పకుండా సర్వే చేశాను. ఇప్పుడు ఈ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ పెన్షన్లు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయి ఉన్నటువంటివి, అంటే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు. కొత్త పెన్షన్లు కూడా ఈ ఎలక్షన్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది, ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ రేషన్ కార్డుల ఏదైతే కార్యక్రమం ఉందో ఇది ఎప్పటిలోగా పూర్తి చేయాలని మీ ప్రభుత్వం అనుకుంటుంది?
ఇది నిరంతర ప్రక్రియ అన్న. రెగ్యులర్గా ఉంటుంది. నిరంతరం ఎప్పుడైనా ఎవరు కావాలన్నా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే 99% అయిందన్న. ఎక్కడో ఒకరు ఇద్దరు ఇచ్చేసిండ్రు. ఇంకెవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చు. ఇది ఇంత పీరియడ్ అంటే దాని కటాప్ ఏం లేదు, కంటిన్యూగా ఉంటుంది. ఈ ప్లాట్లో కూడా అంతే, కంటిన్యూ ప్రాసెస్. ఎప్పుడైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా గవర్నమెంట్ అలాట్ చేయవచ్చు. ఇప్పుడు 6 హామీలు ఏవైతున్నాయో ఈ 6 హామీలు ఏ గ్రౌండింగ్ అయినా ఇంకేమైనా మిగిలి ఉన్నాయా? అంటే ఉద్యోగాలు కొంచెం నిరుద్యోగాల నోటిఫికేషన్స్ 65% ఈ లాస్ట్ ఇయర్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చే సంవత్సరం మార్చి తర్వాత మళ్ళీ కూడా నోటిఫికేషన్ వేసి మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. సంవత్సరానికి 2 అన్నారు కానీ గత ప్రభుత్వం నోటిఫికేషన్ వేసి మరి ఎగ్జామ్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళను డిసప్పాయింట్ చేసింది. కాబట్టి ఇప్పుడు అట్లా కాకుండా న్యాయం ధర్మంగానే ఎవరు రికమెండేషన్ లేదు, ఎక్కడ కూడా లంచం ఇవ్వకుండా నిరుద్యోగులు ఏవైతే ఉద్యోగాల కోసం పెట్టుకున్న అప్లికేషన్ కానీ వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ రిజల్ట్ని బట్టే ఉంటుంది, మెరిట్ని బట్టే ఇవ్వడం జరుగుతుంది. కానీ నో రికమెండేషన్, నో లంచం. ఓకే మేడం, మీరు మహిళా నాయకురాలుగా ఈ జిల్లాలో చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు. మహిళల ఇష్యూకి వస్తే 33% బిల్లు ఏదైతే ఉందో పార్లమెంట్లో అది అలాగే పెండింగ్ ఉంది. అది వచ్చే 2027 నాటికి దాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఇక్కడ బీసీల 42% కామారెడ్డి, 44% కామారెడ్డి డిక్లరేషన్ని కోర్టు ఆపేసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది, అలాగే దాన్ని ఒక కమిషన్ వేసింది. కమిషన్ను గవర్నర్ పంపింది, గవర్నర్ గారు సంతకం పెట్టలేదు. అది అలాగే పార్లమెంట్కి పంపింది. మరి తదుపరి బీసీలకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ దగ్గర ఇంకా ఎక్కువ ప్రాతినిధ్యం బీసీలకు ఇవ్వడానికి, మహిళలకు పెంచడానికి కాంగ్రెస్ దగ్గర ఎలాంటి ఎజెండా ఉంది? ఎలా ముందుకు పోతారు మీరు? ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే మాట ఇచ్చిందో దాని ప్రకారం 42% సర్వే చేయడం జరిగింది. అది ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా. కానీ ఇప్పుడున్న సెంట్రల్లో గవర్నమెంట్ బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణలోనే 42% ఇస్తే దేశమంతా, భారతదేశం అంతా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని ఆపేస్తే, ఇక్కడికే ఆపేస్తే భారతదేశంలో మరి మేమంతా చేయడానికి ఉండదు. అది ఎలక్షన్ ఓట్ల కోసం చేసే రాజకీయం. తెలంగాణలో వచ్చిన తర్వాత తెలంగాణ ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారం చేస్తుంది. సెంట్రల్ అయితేనేమో ఓట్ల రాజకీయంగా దాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి గవర్నర్ ఒప్పుకోకపోవడానికి కారణం కూడా అదే. అక్కడ నుంచి వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మరి ఆ బిల్లును అణగదొక్కే ప్రయత్నం చేసింది. మన రాష్ట్రం అంతా కూడా మేము ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ, నాయకులు అందరం కూడా ధర్నా చేయడం జరిగింది. అక్కడ కూడా న్యాయం జరగలేదు. అది ఇంకా కూడా దానికోసం పోరాటం చేద్దామని కూడా నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. ఓకే మేడం, రాహుల్ గాంధీ గారు ఈ మధ్యలో మరొక సామాజిక ఎజెండా, సామాజిక నేతగా ఒక నేషనల్ వైడ్గా బాగా పోరాటం చేస్తున్నాడు. పార్లమెంటులో ఇంట బయట చేస్తున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి మంత్రులై రాహుల్ గాంధీ ఎజెండాను సరిగా గ్రౌండ్లోకి తీసుకుపోతలేరు. మరి ఏ విధంగా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రాహుల్ గాంధీ గారు చెప్పిన ప్రకారంగానే మరి తెలంగాణలో అయితే ఉంది, వేరే రాష్ట్రాల గురించి కాదు. కానీ తెలంగాణలో రాహుల్ గాంధీ ఏమైతే మాట ఇచ్చిండ్రో ఎలక్షన్ల ముందు వచ్చి మన ప్రచారంలో దాన్ని అనుసరించే ముఖ్యమంత్రి గారు మరి అన్నీ కూడా సాధించే వరకు మరి ఆయన ప్రజల మధ్యలోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్లో కూడా చెప్తున్నారు ఆయన ఏదైతే గ్యారంటీ ఇచ్చినామో ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని అవి పూర్తి చేయడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారి మాట, సోనియా గాంధీ గారి మాట కూడా నిలబెట్టుకుంటామని చెప్తున్నారు. ఇక దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రాహుల్ గాంధీ చెప్పిపోవడం కాదు, చేసి చూపిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరికీ కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఓకే మేడం, కర్ణాటక ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఆర్ఎస్ఎస్ను నిషేధిస్తూ ఒక బిల్లును తీసుకొచ్చింది. అలాంటి బిల్లుని మేము చేస్తామని ఇక్కడ క్యాబినెట్లోని కొందరు మా మంత్రులు బయటకు చెప్పారు. అటువంటి ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి ఏమైనా ఉందా? ఎందుకంటే దేశంలో ఆర్ఎస్ఎస్ ఏదైతే మూమెంట్ ఏదైతే ఉందో అది ప్రజా వ్యతిరేక, మతతత్వ ఏదైతే కార్యకలాపాలు చేస్తుందో అది చాలా వరకు ఈ దేశాన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇదే విషయాన్ని
రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పాడు, కంటిన్యూగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి, ఈ ప్రభుత్వ వైఖరి ఏంటి? బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఆ మిత్ర బృందం లేకపోతే ఏవైతే మెయిన్ ఆర్గనైజేషన్స్కి ఏవైతే వివిధ సంస్థలు ఉన్నాయో వాటిని బ్యాన్ చేసే అవకాశం ఉందా ఈ రాష్ట్రంలో కూడా? అంటే ఇప్పుడు సెంట్రల్లో పవర్ ఉంది కాబట్టి వాళ్ళు రాహుల్ గాంధీ ఏది మాట్లాడినా దాన్ని చులకనగా తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఉన్నా మరి అక్కడి నుంచి కూడా వచ్చే సమాచారం తీసుకొని రాహుల్ గాంధీ గారు అంటే ప్రభుత్వం ముందుకెళ్ళాలనే ఆలోచన. ఏది చేసినా ఇప్పుడు మనకున్న పరిధిలో మనం చేయాలే కానీ అతిగా మరి పోవడం వల్ల కూడా మరి రాష్ట్రంలో అతిగా ఏంటి అంటే సెంట్రల్లో ఉన్న పవర్ని మరి రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్రానికి ఎలాంటి ఫండ్స్ ఇవ్వడం లేదు. కర్ణాటకలో మళ్ళీ గట్టిగా పోతున్నారు సిద్ధరామయ్య అండ్ డికే శివకుమార్ పోతుంది కానీ మనకు వచ్చే ఇప్పటికీ ఇక్కడ నాయకులకి అంత ధైర్యం లేదా? ధైర్యం లేకపోవడం కాదు కానీ వచ్చినప్పటికీ ఆ మూమెంట్ వచ్చినప్పటికీ తప్పకుండా ఫైట్. మీరు ఎటువైపు పార్టీ రాహుల్ గాంధీ వైపా లేకపోతే రాహుల్ గాంధీ వైపే. పార్టీ అధిష్టానం మేరకే మేమందరం పనిచేస్తాం. వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే మేము నడుస్తాం. చేయండి, దాన్ని కూడా మనం చైతన్యం తీసుకురావాలని వాళ్ళంటే తప్పకుండా మనం సంగారెడ్డి జిల్లా నుంచి కూడా చైతన్యం దానికి మేమంతా ముందుంటాం. దేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒక 4, 5, 6 మళ్ళీ అటు ఇటు అయినాయి. ఈ 28 రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఇంకా కొన్ని మిక్స్డ్ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఉంది. అయినప్పటికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీరు, ఇక్కడ నుంచి గుజరాత్ నుంచి కేరళ, అక్కడ మణిపూర్ వరకు రాహుల్ గాంధీ వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మీరు రాహుల్ గాంధీ ఫ్యాన్సే. రాహుల్ గాంధీ మీటింగ్ ఇక్కడ కాంగ్రెస్ ఏమి లేనప్పుడు సంగారెడ్డిలో పెట్టారు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ రాష్ట్ర నాయకత్వం, కొందరు నాయకులు పదవులు ఉన్నప్పుడు దాన్ని పదవుల ద్వారా అనుభవించడం అధికారాన్ని, తర్వాత ఆర్థికంగా అభివృద్ధి చెందడం, తర్వాత ఆ పార్టీకి ఈ కష్టకాలంలో ఎంతైతే పని చేయాలో, ఎంతైతే చేతి ఇవ్వాలనో అలాంటిది ఇవ్వకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి దుస్థితి వస్తుందనేది ఈ మధ్యకాలంలో విమర్శలు ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది తప్పన్నా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ ఈ పార్టీ 140 సంవత్సరాల ఆవిర్భవించిన పార్టీ. కాంగ్రెస్ పార్టీలోని కొందరు లీడర్స్ ఓకే, కాంగ్రెస్ పార్టీలోని కొందరు లీడర్స్ పార్టీని ఉపయోగించుకొని పదవులు తీసుకొని పార్టీ కష్టకాలంలో పనిచేస్తలేరన్న అంటున్నాను. రాహుల్ గాంధీ ఒక్కడు ఎందుకు మొయ్యాలని? ఎట్లయిపోయిందంటే పార్టీలో రాహుల్ గాంధీని ఎట్లా క్రియేట్ చేస్తున్న సెంట్రల్ ఉన్న ప్రభుత్వం అంటే చిన్న పిల్లగాడు, ఈయనకు అనుభవం లేదు అనే విధంగా చూస్తున్నారు. అట్లేం కాదు. కాంగ్రెస్ పార్టీలో కూడా చిన్న నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా తరతరాలు వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా పార్టీలో పనిచేస్తున్నామని ఇప్పుడు ఉన్నారు కదా. ఇప్పుడు మనకు జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్, వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. కానీ ఈ మధ్యలో ఏమవుతుందంటే నిజంగా చెప్పాలంటే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే లీడర్లలో ఒకలాంటి ఇది అంటే మార్పులు వచ్చేసినాయి. డబ్బు కోసమే అన్నట్టు, డబ్బే ముఖ్యమన్నట్టుగా అయిపోయింది. కానీ ఉన్న నాయకులు అయితే గట్టిగా టీఆర్ఎస్ 10 ఏళ్లలో మంచో చెడో చేసింది, ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు మీకు పట్టం కట్టారు. పట్టం కట్టినప్పుడు పాత వాళ్ళని లెక్క పెట్టదు. మీ సంగతి ఏంటి? పార్టీకే అంటే మీ సంగతి ఏంటంటే మీ ఏజెండా ఏంటి? ఇప్పుడు మన తెలంగాణలో కాంగ్రెస్ గట్టిగానే ఉందన్న. కార్యకర్తలను కూడా కలుపుకొని పోయి ఇప్పుడు మనం మొన్న చూసిన సర్పంచ్ ఎలక్షన్లో 75% వచ్చినాయి. ఇప్పుడు కూడా మున్సిపాలిటీలో తప్పకుండా 70-80 వరకు వస్తాయి. ఎందుకంటే మున్సిపాలిటీలు అనేది ఎడ్యుకేషన్ పీపుల్ ఉంటారు కాబట్టి ఆలోచన చేసే ఓటు ఇది. అన్ని వర్గాలకు అనుకూలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక పట్టణంలోనూ ఉండే పార్టీ కాదు. అది ఓకే, అది ఓకే. కానీ నాయకుల్లో తేడాలు, నాయకులు ఎట్లా ఓకే. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ కూడా మరీ వీకేం లేదు. టీఆర్ఎస్ కూడా తన ఉనికిని సాటుకున్నది.
సర్పంచ్ ఎన్నికల్లో. మధ్యలో మరొక మళ్ళా సెంటర్లో గవర్నమెంట్ ఉన్న అక్కడ మోడే ఇక్కడ మోడే డబుల్ ఇంజన్ అంటున్నారు. మరి బీజేపీని ఎట్లా ఎదుర్కొంటారు మీరు? రేపు బీజేపీని ఎట్లా ఎదుర్కొంటారు? వాళ్ళకు ఎజెండా ఏమన్నా పని చేసి అభివృద్ధి, రోడ్లు వేసినాం, ఇంకేదో చేసినామని చెప్పేదేం లేదు. ఏదన్నా ఒకటి పంచాయతీ ముంగట పెట్టాలి, ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి, ఓట్లను తీసుకోవాలనే ఎజెండాతోటి ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? కేరళలో కార్యకర్తలు కూడా సరిగా లేని ఒకటే ఎంపీ ఉన్న కేరళను మేము సొంతం చేసుకుంటామంటున్నారు. వెస్ట్ బెంగాల్లో అపర ఖాళీలాగా పనిచేస్తున్నటువంటి మమతా దీది దగ్గర మేమే గెలుస్తామంటున్నాం. ఎలాంటి ఉనికి లేని సౌత్లో ద్రావిడ మూమెంటు, పెరియార్ మూమెంటు, కరుణానిధి స్ట్రాంగ్గా ఉంచిన తమిళనాడులో కూడా మేము గెలుస్తామంటున్నారు. దాన్ని మీరు ఈ సౌత్లో ఎట్లా ఎదుర్కొంటారు? ఒకవేళ బీజేపీ వచ్చిందంటే సౌత్లో కర్ణాటకలో వచ్చింది, సెట్ బ్యాక్ అయింది. డీకే శివకుమార్, సిద్ధరామయ్య జోడీ, రాహుల్ గాంధీ కాశ్మీర్ టు కన్యాకుమారి ఏదైతే పాదయాత్ర ఉందో ప్రజలలో ఉన్న చైతన్యం అదంతా కూడా అక్కడ విజయం సాధించింది. కర్ణాటక విజయం తర్వాత చాలా రాష్ట్రాలు వచ్చినాయి. మిగతా కొన్ని స్టేట్లో ఎందుకు గెలవలేదు ఏందనేది అది వేరే ఎపిసోడ్. బీజేపీ ఏం చేస్తున్నది? ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తుందా, ఈడీని చేస్తుందా, సిబిఐని చేస్తుందా, ఇంకా అధికార దుర్వినియోగం చేస్తుందా అనేది మొత్తం ప్రజలకు మొత్తం తేటతెల్లం రాహుల్ గాంధీ చేశారు. కానీ సౌత్లో బీజేపీని కాంగ్రెస్ పార్టీ ఎట్లా నిలువరిస్తారు? మీరు ఎట్లా నిలువరిస్తారు? తెలంగాణ రాష్ట్రంలో అయితే బీజేపీకి అంత ఇది లేదన్నా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తున్నది. మరి వాళ్ళు ఏం తీసుకొస్తారంటే కుల మతాల భేదాలను పెట్టేసి, చిచ్చులు పెట్టేసి మరి ప్రజల్లో ఆందోళనకరంగా చేయాలని చూస్తున్నారు. కానీ ఈ తెలంగాణలో అలాంటి ఏమీ నడవవు. ప్రజల్లో మాత్రం పక్కా కాంగ్రెస్ పార్టీ ఏదైనా ప్రజలకు చేసే పార్టీ అనే నమ్ముతుంది. కాబట్టి తెలంగాణలో అలాంటి స్థానం బీజేపీకి కలగదు. సౌత్లో ఒక నేషనల్ క్వశ్చన్ అడుగుతున్నాను. రేపు రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలని కాంగ్రెస్ నేతలందరూ కూడా కోరుకుంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తగినన్ని సీట్లు రానప్పుడు జగన్ లాంటి వారిని, కేసీఆర్ లాంటి వారిని మీరు చేర్చుకుంటారా? నేషనల్ పాలసీ క్వశ్చన్ అడుగుతున్నా నేను. చేర్చుకున్నది ఇది రాజకీయం, ఏదైనా అద్భుతాలు జరగవచ్చు. ఇది ఒకటే లైన్లో పోవాలని లేదు. వీళ్ళు రావద్దు, వాళ్ళు రావద్దు అని అవకాశం ఎట్లా వస్తే అట్లా తీసుకోవడానికి. ఆయన సెక్యులరే కదా, ఈ రెండు పార్టీలు సెక్యులరే కదా. బీజేపీని నిలువరించడానికి ఒకవేళ వాళ్ళు వస్తామంటే, ఒకవేళ అవకాశం ఉంటే, ఒకవేళ మనకి అవసరం ఉన్నప్పుడు ఆ పార్టీలు ముట్టరాని పార్టీలు, అంటరాని పార్టీలు కావు కదా. అవునవును, ప్రజల్లో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పరిపాలించారు. కాబట్టి మరి ముందు అలాంటి అవకాశాలు వస్తే అధిష్టానం మేరకు మరి ఆలోచన చేసి తీసుకోవచ్చు. అది దాంట్లో కాదు. దేశ సంరక్షణ కోసం, దేశ ప్రయోజనం కోసం అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, ఇక్కడ సౌత్లో జగన్, అక్కడ స్టాలిన్, ఇక్కడ రేవంత్ రెడ్డి, ఇంకా మీదికి పోతే పంజాబ్లో అకాలీదళ్, ఇవన్నీ పార్టీలు. లేదు మేము కొత్త తరాన్ని చూడాలని అనుకుంటే అప్పుడు ఇది సాధ్యమే కదా. మేము కూడా కలలు అంటున్నాం కదా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వస్తే మన దేశమే ఒక విధంగా చూడగలుగుతామేమో అనే ఆశ, కోరిక ఉంది. జరిగితే జరగవచ్చు. అది ఆ టైంలో వచ్చిన మూమెంట్ని బట్టి ఆలోచన చేయాల్సింది. ఇప్పుడే అనుకుంటే అది కాని పని. అబ్దుల్ కలాం గారు కలలు కనండి, దాన్ని చేసుకోండి అని చెప్పాడు. కలలు కనడంలో తప్పు లేదు, దాని ప్రకారం పనులు చేయాలి. కలలు కనాలి, కలలు మంచివే కనాలి, దాని ప్రకారం మనం పోతాం. ఒకటి ఇప్పుడు ఈ దేశంలో బీజేపీ నిరుద్యోగ యువతకి నేను సంవత్సరానికి 2 కోట్లు ఇస్తా ఉద్యోగాలని చెప్పిండు. వాళ్ళు ఇప్పుడు వచ్చి 12 ఏళ్ళు అయింది. 12 × 2 అంటే 24 కోట్లు బాకీ ఉన్నారు ఇప్పుడు ఈ యువతకు. మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఏమైనా ఎజెండా తీసుకుంటుందా? మీరు డీసీసీ అంటే ఈ మధ్య కాలంలో ఢిల్లీలో జరిగిన డీసీసీలే పవర్ఫుల్ అని చెప్పారు ఖర్గే గారు. అందుకోసం మీ క్వశ్చన్ ఈ ప్రశ్న వేయడం జరుగుతుంది. మీరు రాష్ట్రంలో ఉన్నప్పటికీ కేంద్ర రాజకీయాలు ఏం జరుగుతున్నాయి అనేది మీకు తెలుసు కాబట్టి దానిలో మీరు ఆలోచన చేశారు. కాబట్టి ఈ యువత మీద మీ అభిప్రాయం ఏంటి? నిరుద్యోగ యువత మీద
నేను నిరుద్యోగ యువతలకి ఒకటే కోరుకుంటున్నా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూత్ని అట్రాక్ట్ చేయడానికి ఆ విధంగానే ప్లాన్ చేసిండ్రు. కానీ 12 సంవత్సరాలు పరిపాలించినా ఎక్కడ కూడా ఒకరికి ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్కరికి మరి న్యాయం చేయలేదు. వాళ్ళు మాటలే చెప్పిండ్రు. అట్లని 15 లక్షలు అకౌంట్లో వేస్తామని కూడా జీరో అకౌంట్లు తీసి ఎంతోమంది పేద ప్రజలకు ఉత్తేజపరిచి ఒక్క రూపాయి కూడా వేయని ప్రభుత్వం మరి మోడీ గారి ప్రభుత్వం. ఇవన్నీ చూసి కూడా మరి యూత్ మరి అక్కడ ఎందుకు ఆకర్షిస్తుండ్రో ఏందో తెలియదు, కానీ కొంతమంది యూత్ అట్లా ఆకర్షణ చేయడం జరుగుతుంది. మరి ఆ యూత్ నేను ఒకటే కోరుకుంటున్నా, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. వాళ్ళు చెప్పిన మాట చేయనప్పుడు మీరు చేయాల్సింది మరి ఎవరు చేస్తే వాళ్ళకు మీరు మద్దతు తెలపాలి. మీ దేశాన్ని మీరే కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మోసపోవద్దని నా కొడుకుల్లాగా బిడ్డలాగా మీరు వినండి అని నేను తెలియపరుస్తున్నాను. ఇప్పుడు జెన్జీ అనేది ఒక ఉద్యమం ఉంది. జెన్జీ అంటే జనరేషన్ జెడ్. జనరేషన్ జెడ్లో 18 నుంచి 28 కోట్లు ఏజ్ ఉన్న వాళ్ళు 30 to 40 crores ఉన్నారు. అలాగే 30 నుంచి 45 ఏదైతే ఉన్నారో యూత్ వాళ్ళు కూడా ఒక 35 to 40 అంటే ఇంచుమించు 60-65 కోట్ల మంది ఈ దేశంలో వాళ్ళు విభిన్నమైన పాలనను మతము, కులము, క్యాస్టు, వర్ణం కాకుండా ఈ దేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. వాళ్ళకు మీరిచ్చే సందేశం ఏంటి? వాళ్ళకు మీరేమి కాంగ్రెస్ పార్టీ లీడర్గా, ఒక మహిళా నేతగా యువతకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు? యువత మేలుకోవాలి. ఎందుకంటే ఈ జనరేషన్ ఎలా ఉందంటే ఫాస్ట్గా ఉన్నా మళ్ళీ కొన్ని పరిస్థితుల్లో మరి వాళ్ళు తప్పుదోవ పడుతున్నారు. దేశం బాగుండాలి, దేశం అభివృద్ధిలో పోవాలి. మన దేశం అనేది మరి ఇతర దేశాలతో పోటీ పడాల్సిన సమయం మనది ఉంది. అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. మన దేశం అనుకూలమైన పరిస్థితుల్లో ఉంటుంది, ఏ వాతావరణం ఏదైనా. మరి జనాలకి నేను చెప్పేది ఏంటంటే యూత్ పిల్లలకి అసలు కాంగ్రెస్ ప్రాజెక్టులు కట్టింది, మరి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి మన మీద ఇవన్నీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఒట్టి కల్లిబొల్లి మాటలు చెప్పి ఆ యూత్ని మరి వాళ్ళు అట్రాక్ట్ చేసుకోవడమే తప్ప మరి వాళ్ళకు ఒదిగేది. మీరు ఆలోచన చేయాలి. మీకున్న సదుపాయాన్ని మీరు ఉపయోగించుకోవాలంటే ఎలాంటి పార్టీ కావాలి, ఎలాంటి నాయకులు కావాలని ఆలోచించాలి. రాహుల్ గాంధీ ఒకటే చెప్తుండే, యూత్ని ముందుకు ఇప్పుడు మాకు కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్లో కానీ మున్సిపల్ ఎలక్షన్లో కానీ యూత్కి ఎంకరేజ్ ఇవ్వండి. ఎన్ఎస్సీ ఉన్న వాళ్ళ పిల్లలకు అవకాశం ఇవ్వండి, వాళ్ళకు కూడా భవిష్యత్తులో రాజకీయం అని తెలవాలి అని చెప్పడం. మాకు కూడా ప్రతి జిల్లాలో ఒక 10 మంది యూత్లకు అవకాశం ఇవ్వమని చెప్పింది. అదే మరి బీజేపీ పార్టీ అట్లా చెప్పట్లేదు కదా. ఆ అవకాశం వచ్చిన ఆడుకుంటుంది, తర్వాత మరి వాళ్ళ పరిస్థితి ఏందో కూడా ఎక్కడ కూడా మరి తావియకుండా వెళ్ళిపోతుంది. దయచేసి కాంగ్రెస్ పార్టీని మీరు దరిచేసి ఉండండి. మీ భవిష్యత్తు మీరే చక్కగా చేసుకున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఫస్ట్ యూత్కే ప్రాముఖ్యత ఉంటుందన్న. ఏది చేసినా యూత్ని ముందు పెట్టి నడపాలి అనేది. ఇంకో విషయం, మీరు TGIAC తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ఏదైతే సంస్థ మౌలిక సదుపాయాలు కానీ ఇంకేమన్నా ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థకు చైర్మన్గా ఉన్నారు. మీరు వచ్చినప్పటి నుంచి ఎంత బడ్జెట్ మన కొత్తగా పారిశ్రామికవేత్తలకు చేశారు? మీకు ఇంకా ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి? ఎందుకంటే మీ చేతిలో ఉన్న పని కదా, ఇంకెన్ని అప్లికేషన్స్ ఉన్నాయి? ఇంకా యూత్కి ఏమన్నా కొత్తగా మీరేమన్నా ఏదైనా విధానాన్ని రూపొందించినరా? యూత్ వెరీ ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు యూత్ నిరుద్యోగము, ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు అంతా ప్రైవేటైజేషన్ అవుతుంది. ప్రైవేటైజేషన్ మూలంగా రాజ్యాంగము, డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఏవైతుందో కొన్ని వర్గాలు అయితే అనగదొక్కిన వర్గాలు ఎస్సీ ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ మన బీసీలు కానీ కొన్ని రిజర్వేషన్లు ఉండే. కానీ ప్రైవేటైజేషన్ ఇది ఏదైతే వచ్చిందో, అలాగే ఈ మధ్య కాలంలో క్రోనీ క్యాపిటల్ అంటే కొందరినే మనం సపోర్ట్ చేయడం. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అడానీ, అంబానీ, గుజరాత్ చెందిన 26 మంది కార్పొరేట్లను, దానివల్ల కొందరే కార్పొరేట్లు అవుతారు, కొందరి దగ్గరనే
కేంద్రీకృతం అవుతుంది, అంటే డబ్బు కేంద్రీకృతం అవుతుంది, సంపద కేంద్రీకృతం అవుతుంది, సెంట్రలైజ్ అవుతుంది. దీన్ని డీసెంట్రలైజ్ చేయడానికి కోసమే ఇలాంటివి కుటీర పరిశ్రమలు కానీ కాంగ్రెస్ పార్టీ చేసినవి చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ మౌలిక సదుపాయాలు పారిశ్రామిక ఏదైతే ఉందో ఇండస్ట్రియల్, మీకేమి ఎజెండా తీసుకున్నారు, ఏ విధంగా ఇస్తున్నారో మా కొంతమంది ఈ రెండు రాష్ట్రాల వాళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమైనా ముందుకు వస్తారు, మీరేం చేస్తారో కొంత చెప్పండి. ఇది పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ నుంచి అయితే ఎస్సీ ఎస్టీలకి మంచి రిజర్వేషన్ ఉందన్న. తప్పకుండా ఏ పార్క్ చేసినా ఏ ల్యాండ్ అలాట్ చేసినా వాళ్ళకి 10% కంపల్సరీ పక్క తీసి పెట్టారు. ఎస్సీ ఎస్టీలకు 10% ఉంటుంది. ఓబీసీలకు బీసీలకు ఏమైనా ఉందా? ఓబీసీ బీసీలకు ఇంకా లేదు. లేదు, మొదటి నుంచి కూడా అదే వస్తుంది. మరి వాళ్ళకి సబ్సిడీ కూడా బ్యాంక్ ఇస్తుంది, 30% సబ్సిడీ ఉంటుంది. మరి యూత్లో ఎక్కువ మటుకు యూత్ ఈ మధ్యలో అమెరికా నుంచి చదువుకొని ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీలు పెడుతుంటారు చాలా మంది. పాలసీ మీరు అనుకూలంగా చేశారా? చేస్తున్నాం. వాళ్ళకి అలాట్మెంట్ చెప్పండి, మీరు ఏం చేశారు? రెండు పాయింట్లు చెప్పండి. ఇప్పుడు మొన్ననే భారత్ సమిట్ అయిందన్న, దాంట్లో 2005 మంది మరి అక్కడ నుంచి రావడం జరిగింది. మరి మేము ఇచ్చిన ఏవేవైతే మేము చేస్తున్నామో ఇక్కడ ల్యాండ్ సదుపాయాలు చేస్తే అవన్నీ చూపిస్తే వాళ్ళు చాలా మంది కూడా మరి అప్లై చేసుకోవడం జరిగింది, వాళ్ళకు కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. మరి అట్లా పారిశ్రామికంగా అభివృద్ధి ఈ రోజుల్లో మెయిన్ మనకేంటంటే జపాన్తో మనం పోటీ పడాలని, చైనాతో పోటీ పడాలని, అలాంటి రేజింగ్ తెలంగాణ రావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. మొన్న కూడా మరి పర్యటన చేయడం జరిగింది. అంతకుముందు దావోస్కి వెళ్ళి కూడా మరి చాలా మనకు ఫండ్స్ తీసుకురావడం జరిగింది. ఇలా అభివృద్ధి అనేది తెలంగాణలో పారిశ్రామికంగా అయితే చాలా బాగుంది. అంతేకాదు సంగారెడ్డి జిల్లాలో కూడా మరి ఒక 1000 ఎకరాల ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. మరి అట్లా మన అందరికి ఇస్తారా? మీ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఇస్తారా? అట్లాంటిది ఏమీ లేదు, ఎవరైనా రావచ్చు. వేరే దేశాల నుంచి కూడా వస్తున్నారు మన దగ్గరికి, ఆంధ్ర నుంచి ప్రజల ప్రశ్న, నాది ప్రశ్న. ఎక్కడి నుంచి, కర్ణాటక నుంచి వస్తున్నారు, పంజాబీ నుంచి, హర్యానా నుంచి వస్తున్నారు. అందరికి కూడా వాళ్ళకు అనుకూలమైన ప్లేసు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి ఇస్తున్నాం. దాంట్లో కేటగిరీస్ ఉంటాయి, రెడ్ కేటగిరీ, ఆరెంజ్, గ్రీన్, పొల్యూషన్ లేని ఎక్కడ ఉండాలి మేము డీటెయిల్గా వాళ్ళకి వివరించి వాళ్ళు సైట్ చూసుకున్న తర్వాత వాళ్ళు అలాట్ చేస్తున్నారు. దీంట్లో ఎలాంటి ఇది లేదు. ఇప్పుడు రాబోయే కాలంలో ఉద్యోగాలు గవర్నమెంట్ రంగంలో అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు తగ్గిపోతాయి. దీనికి ఏమైనా పాలసీ, ఈ ఏదైతే నిరుద్యోగులు మంచి చదువుకున్న వాళ్ళు ప్రొఫెషనల్స్ ఏవైతున్నారో ఈ కొత్త పాలసీ తీసుకొచ్చి ఏమైనా ఇంకా మేలు చేసేది ఏమన్నా ఉన్నదా? తెలంగాణ రాష్ట్రంలో అయితే నేను వెళ్ళిన తర్వాత చూస్తున్నా యూత్కే ఎక్కువ మేము ఎంకరేజ్ చేస్తున్నాం. యూత్ ఎవరైనా వచ్చింటే వాళ్ళకి క్యాచ్ చేస్తున్నాం, వాళ్ళని కూర్చోబెడుతున్నాం. ఇలా ఉంటుంది, ఇలా వెళ్ళండి, మీకు మేము జిల్లాల వారికి ఏమన్నా ట్రైనింగ్ క్యాంప్స్ ఏమన్నా పెడుతున్నారా? ట్రైనింగ్ పెట్టలేదు. కలెక్టర్కి ఏమన్నా అట్లా ఇచ్చి అప్లికేషన్స్ తీసుకోండి. కలెక్టర్కి మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్లో 2 నెలల 3 నెలల వాళ్ళకి ఉంటుంది మీటింగు. దానికి సంబంధించిన సంస్థ వాళ్ళు కూడా వస్తారు. జిల్లా ఇప్పుడు పటంచెరులో ఉంది, అక్కడ జేడీఎం వాళ్ళు ఉంటారు, అలా కలెక్టర్ వస్తారు, ఆర్డీఓ వస్తాడు, అక్కడ వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంకా కొత్త ఏమన్నా వస్తే, పాలసీ వస్తే వాళ్ళని పిలిచి దాని గురించి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. మనం జాతీయ అంశాలు అలాగే జాతీయ అంశాలతో పాటు సామాజిక ఆర్థిక అంశాలు కూడా మనం మాట్లాడడం జరిగింది. అలాగే స్టేట్లో జరుగుతున్న అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ ఉమ్మడి మెదక్ జిల్లా కానీ ఈ సంగారెడ్డిలో మీరు పార్వతి పరమేశ్వరులాగా, జంట కవుల్లాగా జగ్గారెడ్డి నిర్మల ఈ మీరిద్దరే ఈ చక్రం దింపుతున్నారు కాంగ్రెస్లో. రాబోయే కాలంలో ఈ జిల్లాలో బీసీలకు ఇంకా ఏమన్నా ఎమ్మెల్యే సీట్లు పెంచుతారా ఏమన్నా మీ కాంగ్రెస్ పార్టీలో? మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఎవ్వరి ప్రమేయం లేదన్న. తెలంగాణ అంటే రాష్ట్రంలో జెన్యూన్గానే జనాభా ఎట్లయితే ఉందో దాని ప్రకారమే మొన్న మరి
ఎంత ఇది కింద మీద నేను బీసీ అయిపోయినా బిడ్డ కదా అందుకే అడుగుతున్నాను. ఏదైనా జనాభా ప్రకారం ఇవ్వడం జరిగింది. 2011 ఏదైతే జనాభా కొంత మేరకు వచ్చింది, మొత్తం రాలేదు. ఇంకా జర్ర లైన్కి వస్తుంది కాంగ్రెస్, ఇంకా రావాలి. చేస్తుంది, తప్పకుండా చేస్తుంది. ఉమ్. బీసీల కోసమే ఎంత పోరాటం చేసి ఇక్కడ దాకా వచ్చినాం. ఇంకా కూడా ఏదైనా ఉంటే ఇంకా కూడా ఫైట్ చేయాలని మా అదే ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ చేసినంత కాంగ్రెస్ వాళ్ళు చేస్తలేరు అనేది కదా నా బాధ. లేదు చేస్తుందన్న, అట్లేం లేదు. ఉమ్. ఎందుకంటే ఈ పథకాల ముందు ప్రజలకు అందియాలనే తపనతో ఉంది కానీ ఇంకా ఏది కూడా మేము మాట తెలంగాణ ఇచ్చింది తప్పకుండా ముందుకు మేము తెలంగాణ మూమెంట్లో అంటుంటే ఏమంటుంటే అంటే ఒక పిల్లగాని దగ్గరికి వచ్చిండట, మీ తాత ఉన్నాడు అంటే ఏమిటి కోసం అనంట. అయితే కొట్లాడికైతే మా తాత వస్తాడు, కిందికి ఏమన్నా ఉంటే చెప్పు నేను వస్తానంట మనవాడు. అట్లనే కాంగ్రెస్లో కొంతమంది, అంటే నేను కాంగ్రెస్ పార్టీని అంటలేను, కాంగ్రెస్లో పదవులు తీసుకొని ఏదైతే చేస్తారో అందుకోసం అంటున్నా. ఏ పార్టీలో అయినా పని చేసిన వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి, పదవులు తప్పితే ఆ పార్టీ నిలబెడతారు. ఇప్పుడు అన్ని పార్టీలలో కొంత కార్యకర్తలకు అంచివేసే మోడల్ ఏదైతే వచ్చిందో అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నాయకునికి అన్ని ప్రాణాలు వదిలి పైసలు అవన్నీ చేసి కూడా ఆ పార్టీని నిలబెడతారు. పార్టీ కార్యకర్తలు నిలబెట్టవలసిన బాధ్యత ఆ పార్టీ నుంచి ఎన్నికైన మంత్రులది, ఎమ్మెల్యేలది, ముఖ్యమంత్రిది, పిసిసి అధ్యక్షుడు, డిసిసి అధ్యక్షులది. అందుకోసం మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఈసారి కూడా టికెట్లు కూడా మున్సిపల్లో జెన్యున్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇచ్చినాం. మంచిదే కదా, ఇస్తే మంచి రిజల్ట్ వస్తుంది. లేడీస్ 50% కాదు, ఇప్పుడు 60 అబ్ అయిపోతుంది. జనరల్ కూడా మొన్న ఈ మధ్యలో బీసీలు బాగా జనరల్లో కూడా గెలిచారు. చాలా వచ్చింది. ఇప్పుడు సంగారెడ్డిలో కూడా మున్సిపాలిటీలో జనరల్ గానే ఉన్న వాళ్ళకు కూడా బీసీలకు ఇచ్చినాం. ఈ మధ్యలో జగ్గారెడ్డి గారు 2 మున్సిపాలిటీల్లో జగ్గారెడ్డి గారు మీరు ఆ పేదలకు ఇల్లు పంచుతాము, ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ స్థలాలు అనుకుంటా, స్థలాల పట్టాలు అంటే పొజిషన్ ఇచ్చారు, పొజిషన్ ఇవ్వడానికి కోసం అన్నారు. అది గత 10 ఏళ్ళుగా పెండింగ్ ఉంది. అది ఇప్పుడన్నా అవుతుందా ఈ 3 ఏళ్ళలో? తప్పకుండా ప్రాసెస్ లో ఉంది. తప్పకుండా అవుతుంది. ఇళ్ళకి తోలిస్తారా? 3 సంవత్సరాలు ఇళ్ళకి తోలిస్తారా, జాగాలకు తోలిస్తారా? ఇప్పుడు జాగా ఉన్న వాళ్ళకి ఇళ్ళకి పంపిస్తున్నాం. ఇప్పుడు ఈ 3 ఏళ్లలో ల్యాండ్ కూడా అక్వైర్ చేసుకోవాలి, ప్రాసెస్ ఉంటుంది. రెవెన్యూ కూడా ల్యాండ్ ఇస్తే 10,000 దండాలు ఉంటాయి ప్రజలు. ల్యాండ్ కంపల్సరీ ఈ 3 సంవత్సరాల్లో ఇంటి స్థలం. ఈ మధ్య కాలంలో ఒక ఫంక్షన్ అనుకుంటా, ఫంక్షన్ ఏదో గ్రౌండ్ దసరాకి 3 సార్లు డైలాగు రిపీట్ చేశారు జగ్గారెడ్డి. నేను రాహుల్ గాంధీ తీసుకొస్తే నన్ను గెలిపేయలేరు, ఇక నేను మళ్ళా నిలబడా, మా శ్రీమతి గారు అంటే మా నిర్మలా సోదరిమణి ఎమ్మెల్యే నిలబడుతుంది అన్నారు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? అడుగుతున్నారా? పార్టీకి ప్రజల మద్దతు అడుగుతున్నారా? అలా గవర్నమెంట్ జాబ్ పెట్టిన మాట కోసం అదే కాబట్టి సిద్ధమే. ఎందుకంటే ఆయన చెప్పింది నేను ఎప్పుడు కాదనలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే కాకున్నప్పటికీ మీరు ఎమ్మెల్యే కంటే ప్రోటోకాల్లో ముందే ఉన్నారు. సో రేపు మీరు ఎమ్మెల్యే కావాలంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న నీకు రాజకీయ, ఆర్థిక, సామాజిక, భౌగోళిక పరిస్థితులు అవగాహన ఉందా? ఏ విధంగా ఉంది? రోడ్ల మీద ఏముంది, వైద్యం మీద ఏమున్నది, నిరుద్యోగం మీద ఏముంది, పరిశ్రమలు ఏమున్నాయి, వీటి మీద మీ 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 అభిప్రాయం ఏంటి? మీ ఒక ఆలోచన ఉందన్న. ఎందుకంటే ఇప్పటి వరకు నేను 20 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాను. 2006 నుంచి కూడా నా రాజకీయ ప్రవేశం 20 ఏళ్ళు అయింది. ప్రజల్లో ఎట్లా ఉండాలి, ప్రజలకి ఏం చేయాలి అనేది అయితే నాకు అవగాహన వచ్చింది. ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా కూడా నేను చేయగలను. జగ్గారెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇంకా అదొక ధైర్యం నాకు వెనకాల, మరి నాకు నీడగా ఉంటారు కాబట్టి. ప్రజల మధ్యలో నేను వెళ్ళిపోతున్నా అంటే నాకేమీ ఇది అనిపించదు. ఏదైనా చేయగలుగుతా, ఏదైనా మాట ఇస్తే చేసి తీరాలనే భావన ఉంటుంది కాబట్టి నాకు ఆ దమ్ము ఉంది. బీసీ బిడ్డనే కదా కాబట్టి మీకు మొదట తీసుకొచ్చి ఇంటర్వ్యూ పెట్టాము. ఒకటి, ఈ వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావాలంటే మీరు ఇంకా ఏమేం చేయాలి? ఏమేం చేయాలనుకుంటున్నారు మీరు? ప్రజలకి నమ్మకం అనేది ఇప్పటికే కలిగిందన్న. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం అనేది ఒకటైతే నమ్మకం వచ్చేసింది. ఇంకా కొన్ని మిగిలిన అవి కూడా ఇస్తే తప్పకుండా ప్రజల్లో గత ప్రభుత్వం 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ అని ఏవేవో చెప్తే చేసింది లేదు కాబట్టి ఇప్పుడు
నేనే పోయి గృహప్రవేశాలు చేస్తే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటున్నారు. అసలు మేము కల్లో కూడా అనుకోలేదు. నేను ఆటో నడుపుతున్నా, నేను ఈ పని చేస్తున్నా, కూలి పని చేస్తున్నా, స్లాబ్ ఇంట్లో ఉండగలిగే శక్తి డబల్ మీరు బెడ్రూమ్ ఇచ్చిన- బడ్జెట్ 10 లక్షలు అది చేసింది కొన్ని అని బదలామైంది. ఇందిరమ్మ ఇండ్లు తక్కువ బడ్జెట్ అయినా అంతకుముందు అది పాజిటివ్ చాలా అయింది. చాలా అంటే ప్రజల్లో బాగా తొందరగా వైరల్ అయింది. రైతు బంధు మరి టీఆర్ఎస్కు లాభం అయిందిగా, అది పాజిటివ్ అయింది. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డికి ప్లస్ అయింది. ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డికి ప్లస్ అయింది. అవునవును. అట్లనే కేసీఆర్ కిట్టు కేసీఆర్ ప్రభుత్వానికి ప్రతి ప్రభుత్వంకు 2-3 మంచి పనులు ఉంటాయి, మంచివి అదే. అవి ఎవరికైనా ఉంటాయి. ఇది చాలా షార్ట్ ఎన్టీఆర్ కు ₹2 కిలో బియ్యం, అవును. చీర దోతి అయింది. ఓకే. అదే ఒకరు ఇప్పుడు మీకు ఎన్ని అయినాయి? వీళ్ళకంటే ఎక్కువ మార్కులు వస్తాయా? నేను మీరు కూడా మళ్ళీ గ్రేస్ మార్కుల కాడికి మళ్ళీ అడుగుతారా? లేదు లేదు, ఎక్కువ మార్కులే వస్తాయి, వస్తాయా? తప్పకుండా వస్తాయి అన్న. ఎందుకంటే మాకు నేను అందుకే రాహుల్ గాంధీని కోట్ చేశాను. రాహుల్ గాంధీ సరిగా రన్నింగ్ చేయాలి, మాట్లాడాలి అనేది నేను చెప్పాను. ఓకే, ఈ కాన్స్టిట్యున్సీలో మీరు యువతకు ఏం చేయాలనేది మీకు ఒక ఎజెండా ఉంది, మహిళలకు ఏం చేయాలి అనేది ఉంది. చిన్న కాన్స్టిట్యున్సీ, ఒకప్పుడు పెద్ద కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు చిన్న కాన్స్టిట్యున్సీ. చాలా ఇట్లా ఎట్లుందంటే బొమ్మరిల్లా ఏమంటారు దాన్ని, బొమ్మరిల్లాగా ఉంది. ఇటు పోతే ఈ కొండాపురం, సాస్పేట, మండల్ ఇక్కడ ఇట్లా మంచిగా ఉంది. అదే మన జిల్లాలో ఆందోళన ఉంటే 120 కిలోమీటర్ల లాంగ్ ఉంది నేను అనుకుంటున్నాను. అది ఎందుకంటే రాయకోడు కప్పుడు పెద్ద కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు చిన్న కాన్స్టిట్యున్సీ. చాలా ఇట్లా ఎట్లుందంటే బొమ్మరిల్లా ఏమంటారు దాన్ని, బొమ్మరిల్లాగా ఉంది. ఇటు పోతే ఈ కొండాపురం, సాస్పేట, మండల్ ఇక్కడ ఇట్లా మంచిగా ఉంది. అదే మన జిల్లాలో ఆందోళన ఉంటే 120 కిలోమీటర్ల లాంగ్ ఉంది.